గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని 74 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 75వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకున్నాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. రామ, ఇక్ష్వాకుడికి అలంబుస అనే ఆమె యందు విశాలుడు అనే ప్రసిద్ధుడైన ధర్మశీలి అయిన పుత్రుడు కలిగాడు. ఇదిగో అతని పేరుతోటే ఈ విశాల అనే పురం నిర్మించబడింది నాయన. ఆ విశాలుడి కుమారుడు హేమచంద్రుడు మహాబలవంతుడు. హేమచంద్రుడి తర్వాత అతని కుమారుడు సుచంద్రుడు అనేవాడు కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత సుచంద్ర ఇది విఖ్యాతో హేమచంద్రాదనంతరః సుచంద్ర తనయో నామ ధూమ్రాశ్వ ఇది సూత్రః. ఆ సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు అనేవాడు పుట్టాడు. ధూమ్రాశ్వుడికి శృంజయుడు అనేవాడు పుట్టాడు. శృంజయుడికి సహదేవుడు అనేవాడు పుట్టాడు. ఇతనికి కుశాశ్వుడు అనే పుట్టాడు. ఈ కుశాశ్వుడికి సోమదత్తుడు అనేవాడు పుట్టాడు. సోమదత్తుడి కుమారుడు సోమదత్తుడికి కాకుత్సుడు అనేవాడు పుట్టాడు. ఈ కాకుత్సుని కుమారుడు దుర్జయుడు అనేవాడు. ఇప్పుడు వాడు ఈ పట్టణంలో నివసిస్తున్నాడు. ఇక్ష్వాకుడి అనుగ్రహం చేత ఈ విశాల నగరాన్ని పరిపాలించే వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు నాయన, ధర్మశీలుడు కూడాను. రామా, మనం ఈ రాత్రి ఇక్కడే సుఖంగా గడుపుదాం. రేపు తెల్లవారుజామునే నువ్వు జనకుణ్ణి చూస్తావు. ఆ తర్వాత సుమతిస్తు మహాతేజ విశ్వామిత్రముపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠ ప్రత్యుద్గచ్చన్ మహాయశః పూజాంగ పరమాం కృత్వా సోపాధ్యాయ సబాంధవః ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమదాబ్రవీత్ ధర్మోస్మ్యనుగృహీతోస్మి యస్య మే విషయం మునిః సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా. చెప్పాడు కదా. పృష్ట్వా కుశలం తత్ర పరస్పర సమాగమే కథాంతే స్మృతిర్వాక్యం వ్యాజహారం మహాముని. ఓ మహర్షి, నీకు శుభమగుగాక. దేవతలకు సాటి అయిన పరాక్రమం గలవారు, వీరులు, సింహం వలె నడిచేవాళ్ళు, మరి విళ్ళు ధరించిన వాళ్ళు, బాణాలు కాదు విళ్ళు అంటే తెలుసు కదా, వీళ్ళు అశ్విని దేవతల్లాగా ఉన్నారు. యవ్వనం సమీపించిన వాళ్ళు, భూమి మీదకి వచ్చిన దేవతల్లాగా ఉన్నారు. వీళ్ళు ఎవరి కోసం వచ్చారు?
యథావిధిగా వినగోరుతున్నాను అని సుమతి అంటే విశ్వామిత్రుడు అన్ని విషయాలు చెప్పాడు. సిద్ధాశ్రమానికి రావడం, రాక్షసులను సంహరించడం, వీళ్ళు చేసిన పనులన్నీ చెప్తే ఆ సుమతి మహానంద భరితుడై విచ్చేసిన అతిథులను, ఆ దశరథ పుత్రులను కూడా పూజించాడు అతను. సుమతి చేసిన సత్కారం స్వీకరించి అక్కడ కూడా ఒక రాత్రి గడిపి అక్కడి నుంచి మిథిలకు వెళ్ళారు. మధ్యలో సుమతి పాలించే దేశానికి వచ్చారన్నమాట. ఇక మిథిలలో ఏం జరుగుతుందో రేపు తెలుసుకున్నాం. కృష్ణార్పణం. సొసైటీ.